సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పరిశ్రమల భూములను కూడా సీఎం అమ్ముకుంటున్నారని అన్నారు. భూ కుంభకోణంలో రేవంత్ కమిషన్ 50% ఉందని కేటీఆర్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్గా సీఎం పనిచేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. పార్కు కడదామంటే జాగ లేదు. హైదరాబాద్లో ఒక ఛాయ్ డబ్బా పెడదామంటే జాగ లేక గరీబోలు ఫుట్పాత్ మీద పెట్టుకుంటే వాటి నుంచి హైడ్రా కొట్టేస్తుంది. హైదరాబాద్లో బొందలగడ్డకు జాగ లేదు. హైదరాబాద్లో మోరీ కడదామంటే జాగ లేదు. రోడ్డు విస్తరిద్దామంటే జాగలేదు. కానీ 9,300 ఎకరాలు ఆయన అత్త సొమ్ము అన్నట్టు, ఆయన అబ్బసొత్తు అన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి ఈ 500-600 మంది బడాబాబులకు రాసి ఇచ్చేస్తున్నాడు. రాసిస్తే ఉతానే రాసిస్తాడు రేవంత్ రెడ్డి. నీకు తెలియదా, నాకు తెలియదా? ఇవాళ 10% కాదు, ఎక్కువనే ఉన్నది. 50% ట్యాక్స్ ఉన్నది. ఆర్ఆర్ ట్యాక్స్ 50% వెనుకకు నూక్కుండే. ఇది కథ. అంటే 9,300 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 50 కోట్లు. ఎంత? 4.5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్ల ఆస్తి. అందులో 50% కాంగ్రెస్ వాళ్ళు దొబ్బక తినే ప్రయత్నం చేస్తాను. ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి. పారిశ్రామికవేత్తలకు ఉద్యోగాలు ఇస్తారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి ఏమైనా ఆదాయం తెస్తారని ఇచ్చింది. ఇక నా ఇష్టం ఉన్నట్టు నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా, మాల్స్ కట్టుకుంటా. నీ అయ్యే సొమ్మా, వాన అయ్యే సొమ్మా? పోయి కట్టుకొని కొనుక్కుంటారు కదా. ఇక కడతాలనే లక్ష్యం ఉందట. మరి కూకట్పల్లిలో 8,000 రూపాయల గజం అమ్ముతుండే ఇలా రేవంత్ రెడ్డి. ఎవరికి? మనకు అమ్ముతలేడు, ప్రజలకు అమ్ముతలేడు. బడా బడా పారిశ్రామికవేత్తలు, ఆయన అన్నదమ్ములు, కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, ఇంకెవరున్నారు వాళ్ళ అన్నదమ్ములు, ఇక పేర్లు ఎందుకు తినాక కానీ, వాళ్ళందరూ కలిసి గుంపై ఇవాళ వెనకకెళ్ళి రాయించుకొని వేరే వాళ్ళ పేర్ల మీద అగ్రిమెంట్లు పెట్టి దొంగతనం చేసి మొత్తం 9,300 ఎకరాలు దొబ్బేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి పని చేస్తలేడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనే చేస్తాడు. ఉన్నమాట చెప్తున్నాడు. హైదరాబాద్లో పార్కు కడదామంటే జాగ లేదు. హైదరాబాద్లో ఒక ఛాయ్ డబ్బా పెడదామంటే జాగ లేక గరీబోలు ఫుట్పాత్ మీద పెట్టుకుంటే వాటి నుంచి హైడ్రా కొట్టేస్తుంది. హైదరాబాద్లో బొందలగడ్డకు జాగ లేదు. హైదరాబాద్లో మోరీ కడదామంటే జాగ లేదు. రోడ్డు విస్తరిద్దామంటే